హాయ్ ఫ్రెండ్స్, మనమైతే పచ్చిమిర్చి పచ్చడి చేసుకుందాము. పచ్చిమిర్చి పచ్చడి ఎలాగంటే ముందుగా ఎన్ని కోసి పెట్టుకున్నాను అవన్నీ మీకు విడిగా చూపిస్తాను. ముందుగా పచ్చిమిర్చి, ఓకేనా. తర్వాత ఒక 4-5 వంకాయలు. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర బోర వంకాయలు లేవు, గుత్తువి తెల్ల వంకాయలు తెచ్చేయండి, అవి వేసాను. తర్వాత 5-6 టమాటాలు. ఇందులో అడుగున చిన్న చిన్న దొండకాయ ముక్కలు ఉండే ఫ్రెండ్స్, కనిపించడం కనిపిస్తాయండి. అవి దొండకాయ ముక్కలు, ఓకేనా ఫ్రెండ్స్. వేయండి. ఇవన్నీ తీసుకెళ్ళి కొంచెం అంత ఆయిల్ వేసి మనం ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద పెట్టి చూపిస్తాం. మంచి నూనె వేసుకున్నాం. మంచి నూనె అయితే వేసేసాను. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇంకా స్టవ్ వెలిగించేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. అవి మగ్గిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నవ్వద్దు, షింకు నిండా గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను ఉదయాన్నే 6:30కి లేచాను. ఇల్లు ఊడ్చి అవి చూడండి ఫ్రెండ్స్, ఈ పరుపులన్నీ ఎండ వస్తుంటే బయట వేసినాను. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు ఊడ్చిన మళ్ళీ చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసాను, చట్నీ చేసాను. బాగా లంచ్ బాక్స్లోకి బీరకాయ కర్రీ చేసేసాను, చేసి వండేసాను. ఆ గిన్నెలు తిన్నాయన్నీ సింక్లో పడేయండి. ఇవన్నీ మరి ఎప్పుడు కావాలో కానీ సింక్ నిండా అంట్లోనే పొయ్యి చూడండి ఎలా ఉంది. ఇప్పుడు అంతా కడుక్కోవాలి. సాయంత్రం లోపు ఎంత క్లీన్ చేసేసుకుంటాం సార్ ఫ్రెండ్స్. బాయ్. మరి మా బుడ్డోడికి కూడా టైం అవుతుంది, 12 వాడికి తీసుకురావాలి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. మరి పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. చక్కగా మగ్గిపోయినాయి చూడండి. ఒక రోలు, చిన్ని రోలు నేను 150కి తీసుకున్నాను. దీనికి బండ ఒక రాయి వచ్చింది, రాయి తీసేసి ఇంటి దగ్గర నుంచి అయితే ఒక బండ తెచ్చుకున్నాను. దీనిలో మర్చిపోయిన కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను, ఉప్పు వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దంచుకున్నాం. మొత్తం నరిగినాక చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు, ఓకేనా ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. బాయ్. మరి